అండి హాయ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? ఫాలో అయ్యాను, బాగా ఫాలో అయ్యి రాత్రి గుడ్ల గేమ్ దాకా వచ్చా ప్రస్తుతానికి. ఎట్లా ఎట్లా ఆడుతున్నారు గుడ్ల గేమ్? ఆ గుడ్ల గేమ్ అన్నది నిజంగా వండర్ఫుల్ గేమ్ అది. నిజంగా గేమ్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు? ఇద్దరు ఆడారు పోటీగా, కానీ ఆ గుడ్లు పడేసుకోవటం, ఆ బుట్టలు తనటం, అదంతా ఒక డిఫరెంట్ గేమ్ అనిపించింది మాకు. ఆడటం అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ కొట్టుకునేది ఒక ఎత్తు అయింది అక్కడ. ఆ కొట్టుకునే విధానంలో కొన్ని బూతులు కూడా వచ్చి అక్కడ అవి వాట్స్ రాకుండా ఉంటే కొంచెం మంచిది అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా, సో అందుకని. కానీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం, అలా మాట్లాడటం అది కూడా కరెక్ట్ కాదు. సో మరి నాగార్జున గారు ఇప్పుడు ఏం చెప్తారో అన్నది కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి రెడ్ గుడ్డు దొరికింది, తెల్ల గుడ్డు మధ్యలో రెడ్ గుడ్డు వచ్చేసింది. ఆ గుడ్డు దాశారు. ఆ గుడ్డు వల్ల ఉపయోగమా నష్టమా అర్థం కావట్లేదు. వీళ్ళైతే గెలిచారు కదా గుడ్లన్నీ, ఈ గుడ్లన్నీ వాళ్ళకి ఇచ్చామంటాడేమో నాగార్జున, నాకు అనిపిస్తుంది. షాకు, అదే అర్థం కాకుండా ఉంది. వేసి చూడాలి ఏమైద్ది ఏంటని. గుడ్డు వచ్చింది. గుడ్డు అంటే బిగ్ బాస్ సీజన్ 8 గుడ్డు. సో ఈ గేమ్ ఆడేటప్పుడు ప్రేరణ కొన్ని మాటలు విష్ణుప్రియాని చాలా గట్టిగా అనేసింది. పోవే క్యారెక్టర్ లెస్ అని చెప్పి, అది చాలా పెద్ద స్టేట్మెంట్. అది బయటికి రిసీవ్ అవ్వడం ఒక్కొక్కలా రిసీవ్ అవుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు మనం చిన్నప్పుడు పంపుల దగ్గర గొడవలు ఐడియా ఉన్నాయా నీకు? బిందుల కోసం పెట్టుకొని, నా బిందే అది నీ పట్టాలే, పంపు వచ్చేస్తుంది అది నన్ను కొట్టుకుంటారు చూసా. అది గుర్తొచ్చింది మా ఇంట్లోకి నాకు రాత్రి ఆ గేమ్ చూస్తాను. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఇంత ఎంజాయ్ చేసింది ఈ గేమ్కే. సీజన్ 8 ఇప్పుడు దాకా ఏదో మనం ఏం మాట్లాడతాంలేండి. వాళ్ళందరూ అలా గొడవలు పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉందా? అది ఒక సంతోషం. ఆ సంతోషం ఎలా చెప్పాలంటే మీకు లైవ్లో చెప్తేనే బాగుంటుంది, చెప్తే బాగోదు. అది చూస్తే ఆ ఆనందం వేరు అసలు. ప్రేరణ అన్న మాటకి ఏమంటారు మీరు? క్యారెక్టర్ లెస్ అనేది చాలా పెద్ద వర్డ్. అంత పెద్ద షోలో అలా మాట్లాడడం కరెక్టేనా అంటే నెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా మరి. నెట్టడం కరెక్ట్ అంటే అన్నది కూడా కరెక్టే. ఇద్దరు ఎవరు తప్పు అంటారు మీరు? ఇద్దరు సమానంగా, తప్పు ఏం లేదు. సమానం నెట్టాడు అవంది, తప్పులేదు. అంత పెద్ద మాట అనొచ్చా క్యారెక్టర్ లెస్ అని? క్యారెక్టర్ లెస్ అన్నది మనం చిన్నగా తీసుకుంటే చిన్న మాట అయితే, పెద్దగా తీసుకుంటే పెద్ద మాట అయితే. అది ఎందుకంటే వాళ్ళు హౌస్లో ఉన్నారు కాబట్టి, అంతా ఒక ఫ్రెండింగ్ బౌండింగ్లో ఉన్నారు కాబట్టి అదంతా నథింగ్. మనం బయట ఉండి మనం దాన్ని ఒక పెద్ద పదంలాగా తీస్తున్నాం, కానీ వాళ్ళకి నథింగ్ అది. అంటే ఇప్పుడు సోనియా మాయ నుంచి నిఖిల్ బయటికి వచ్చాడని అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు పృథ్వీ అండ్ సోనియాల లవ్ ట్రాక్ నడుస్తూ ఉంది కదా. మొన్న జరిగిన గొడవలో సోనియా వెళ్ళి పృథ్వీని హక్ చేసుకొని పృథ్వీ వద్దు అని చెప్పి కంట్రోల్ చేసింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంట్రోల్ చేసిందంటే ఒక కొంత టైం వరకు అటు కావాలనుకుంది. ఇప్పుడు ఏంటి, ఇంకా కావాలనుకుంటుంది. కానీ మా వాడు ఏంటి, వద్దు నాన్న, నువ్వు గేమ్ ఆడు నాన్న, నాకు ఇప్పుడు వద్దు ఇవన్నీ, నేను గెలవాలి, కప్పు ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎవరు? పృథ్వీ. కానీ అమ్మాయిలు మాయ చేసేస్తున్నారు హౌస్లో చాలామంది. మీరు అమ్మాయే, సారీ. సో అమ్మాయిలు మాయ చేసేస్తున్నారు. సో దానివల్ల కొంచెం అబ్బాయిలు టెంప్ట్ అవుతున్నారు, అంతే, ఏం లేదు అక్కడ. ఆ కళ్ళు కసిగా చూడటం, ఆ నడువుని తిప్పటం, పొట్టి బట్టలు వేసుకోవటం. మేడం మీరు లేడీ యాంకర్ అయిపోయారు, కాకపోతే మాకేం వర్డ్స్ వచ్చేస్తున్నాయి. సో అట్లా చేయటం అన్నది కూడా కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్ హౌస్లో అలాంటి బట్టలు వేయడం కూడా కరెక్ట్ కాదు. అది ప్రతి సీజన్ కంటే ఈసారి కొంచెం ఈ హగ్గింగ్, ఇంకా ఈ లవ్ ట్రాక్లు, కిస్సింగ్ ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పి బయట అంటున్నారు. దాని గురించి అంటే మాకు చూపించేంత అవసరం చూపిస్తే ఓకే, కాకపోతే కొంచెం ఓవర్ అయిపోయారు వాళ్ళు. మరి అన్ని అగ్గు ఇవ్వకూడదు, అన్ని కిస్సులు ఇవ్వకూడదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని భావాలు కొట్టేసుకుంటున్నాయి లోపల, చెప్పకూడదు, అలా ఇవ్వకూడదు. అది బిగ్ బాస్ హౌస్ లాగా ఉంచండి దయచేసి. దాన్ని కాసేపు పార్కు చేస్తున్నారు, ఓయో రూమ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు దాన్ని. ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నేను ఎవరు వెళ్ళిపోతారు అనుకునే గెస్ట్ చేద్దాం అనుకుంటే, రాత్రి గేము అందరూ పోటీగా ఆడారు. నాగార్జున గారు వచ్చిందా ఏం చెప్పలేము దాని గురించి, ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అని. అది థ్యాంక్ యూ. ఏంటి గుడ్లు ఏంటి? కేసు తెచ్చిన లోపల బిగ్ బాస్లో కోడిగుడ్ల గొడవ జరుగుతుంది. వాళ్ళు ఎగురుకుంటా తన్నుకుంటా ఇసిరెత్తే బయట పడ్డాయి. కేసు పట్టుకొని వచ్చిన
ఉడకబెడితే మన మీడియాలో మొత్తం తప్పిస్తున్నారు, లాస్ట్కు 2 మిగిలినాయి. అరే నాయనా బిగ్ బాస్ ఏం రావా అరీ బిగ్ బాస్, తిండి పెట్టలేక చస్తున్నావు, షెట్లు వేస్తావు, సందమామను ఇట్ట లాక్కొచ్చి చూపిస్తావు, అంత ఖర్చు పెడతావు, రకరకాలుగా షెట్లు వేసి కలర్లు వేసి ఏసీలు పెడతావు, పిల్లోలు పరుపులు మెత్తగా ఎత్తావు, తిండి పెడడానికి నీకేమైంది రా భయ్? ఒక గుడ్డు కోసం వాళ్ళు అట్లా కొట్టుకోవాలన్నా, ఎంత పెద్ద కోయిని పెట్టినావు, పడాని గుడ్లు పడుతున్నాయి, ఆ గుడ్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమర్థం కావట్లేదు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఇసి వేసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, అమ్మాయిలు బాధపడుతున్నారు, గుడ్ల కోసం కూడా కొట్టుకోవడం, వాళ్ళ ఫిజికల్ టాస్కులు, వాళ్ళ ఇబ్బందులు ఎందుకు అవసరమా? అమ్మాయిలకు పెట్టు, అబ్బాయిలకు పెట్టు, ఆ తిండి పెట్టలేక వస్తున్నాయి ఎందుకు? నీకెవడన్నా తప్పు చేసినట్టు అనిపిస్తే ఒక గుడ్డును కోసి 4 ముక్కలు చేసి పెట్టు, నీ కడుపు నింపి వానికి పొట్టు వచ్చేలా తయారు చేయమని మేము అనట్లేము. వాడిని తప్పు చేస్తే 4 ముద్దలు పెట్టే కాడ ఒకటే ముద్ద పెట్టి ఈ పుటకు నీకు ఇదే అని చెప్పేసి, కానీ ఆకలి తీర్చు, నువ్వు కడుపు నింపమని పొట్టలు చేయించని మేము అనట్లేము. నెక్స్ట్ సోనియక్క, నువ్వు మంచిగా ఆడుతున్నావా, కన్నింగ్ ఏం ఆడుతున్నావు అర్థం కావట్లేదు. నీకు కరెక్ట్ ఉంటే మాత్రం కరెక్ట్గా ఆడేస్తున్నావు, లేదంటే మాత్రం ఎదుటి మీద చూసేస్తున్నావు. బుట్ట పట్టుకోవద్దు ముయ్యొద్దని చెప్పారు కదా, నువ్వు మొత్తం బుట్ట అంతా క్లోజ్ చేస్తున్నావు. మరి గుడ్లు ఎత్తుకపోతే నేనేం చేయాలంటున్నావు? ఎదురుగా ఒకరిని పెట్టుకో, పృథ్వీరాజ్ ఉన్నాడుగా బాడీ బిల్డర్ని కానీ పెట్టేసుకో, ఆపేస్తాడు ఎదుటోడు వచ్చి లాక్కపోకుండా. ఎంతసేపు నీది నువ్వు చూసుకుంటావు, నీ టీం నువ్వు చూసుకుంటావు. ఏమనంటే నబీల్ అఫ్రీద్ మీద ఫైర్ అవుతావు, తినలేదారా కాక, ఏమనంటే నబీల్ అఫ్రీద్ మీద ఫైర్ అవుతావు. ఆయన వాళ్ళ టీం సైడ్ కాబట్టి వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడండి. నబీల్ అఫ్రీద్ కరెక్ట్గా మాట్లాడండి గుడ్ల విషయంలో, అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు, అలాగే ఉండాలి, నా టీం నీ టీం కాదు, నేను ఎవరు తప్పు చేస్తే వాళ్ళని బయటకు లాగుతా, బయటకు వచ్చేయాలనే మాట్లాడాడు. సో ఆయన మీద ఫైర్ అవుతున్నారు. నెక్స్ట్ విష్ణు, ఏంది కాకి అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు 120 కోడిగుడ్డుకి వెళ్తే సరిపోయిందా నీకు? సంబరపడిపోతావా? అంటే ఎదుటోళ్ళకి కించపడే హీ అని శ్రీముఖి లెక్క చంద్రముఖి లెక్క నవ్వుతావా? అక్కడ పక్కన చెప్పాగానే అమ్మడే నేనేమన్నా నాకేమైంది నాకేం అర్థం కాలే, నేను అందుకున్నావులే అని మళ్ళీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నది. నిఖిల్ అయితే చాలా గట్టిగా ఉన్నాడు, ప్రతిసారి చీఫ్గా గెలుస్తున్నాడు, ఫైనల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అలాగే అభయ్ వినయం పద్ధతిగా పోతున్నాడు, అందుకనే డల్గా ఉన్నాడు. అంటే సో ఎక్కువ పాయింట్లు సంపాదించుకోలేకపోతున్నది వాళ్ళ టీము. ఫిజికల్గా కూడా వీళ్ళ టీంలో చాలా గట్టిగా ఉన్నారు నిఖిల్ టీంలో. నెక్స్ట్ మన ఆదిత్య ఓం గారు, సార్ కొంచెం మీ ఏజ్, సో మైండ్ ఉపయోగించి గేమ్ ఆడండి, ఫిజికల్ టాస్క్లో కూడా 100% ఎలా గెలవాలని మైండ్ ఉపయోగించి ఆడండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయాసం వస్తుంది, మీరు ఆవేశపడ్డప్పుడు బీపీ వచ్చి కింద పడిపోయే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఉంది, ఫ్యూచర్లో నేను స్క్రిప్టులు రాసుకుంటున్నా, స్టోరీలు రాసుకుంటున్నా, డైరెక్టర్ అవుతున్నా అన్నారు. సో ఆ సినిమాలు తీయాలి, బయటకు రావాలి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెంటల్ టార్చరు అనుభవించొద్దు, ఆలోచించి గేమ్లు ఆడండి. ఫిజికల్ టాస్క్లో ఇబ్బంది అనుకుంటే పక్క తప్పుకోండి, నో ప్రాబ్లం. సీత నిజంగా రియల్లీ నువ్వు కిర్రాక్ మస్తు ఆడుతున్నావు, కానీ అక్కడక్కడ కూడా ఏదో మిస్టేక్లు జరుగుతున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది మాకైతే. ప్రతిదానికి ప్రతిరోజు నాగార్జునకు ముద్దు పెడుతున్నావా బిగ్ బాస్కా? ఎవరి కోసం సెంటిమెంట్ ఏమైనా ప్రయోగితం చూస్తున్నా అవసరం లేదు. నీ ఆట తెలుసు, నీ సినిమా తెలుసు, నువ్వు పాత 7 ఆర్ట్స్లో వీడియోలు తీసు, అవన్నీ మాకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఆడుతున్నావు అది తెలుసు. నువ్వు 7 ఆర్ట్స్లో వీడియోలు చేసినాం, అవి ఎలా చూసాం అదే దృష్టితో చూసాం, అక్కడి వరకు ఆపేసినాం. తర్వాత బేబీలో ఎంత బాగా చేసినావు, అఫ్కోర్స్ నువ్వు ఒక లేడీ విలన్గా అనిపించినా కానీ ఆ పాత్ర వరకు మాకు అద్భుతంగా అనిపించేసింది. మళ్ళీ ఇందులోకి వచ్చినాక కన్నింగ్ అసలు వద్దు, నీ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఉందో ఆ పద్ధతిగా గేమ్లో నీకు ఆపోజిట్ ఉండవు అని తొక్కేసుకుంటే వెళ్ళిపోతే, నువ్వు గెలవాలి అనుకుంటే. కన్నింగ్ గేమ్స్ అయితే అసలు మాకు అవసరమే లేదు. విష్ణుప్రియ అయితే నాకు రాత్రి ఆ కొడుకుల విషయంలో అసలు నచ్చలేదు. ఇంకెవరున్నారు ఎలిమినేషన్, వాళ్ళ పేర్లు చెప్పుదామంటే 2 రోజుల నుంచి మంచిగా ఆడుతున్నారు. ఎవరు యస్మి ఖతర్నాక్ ఆడుతుంది. నాకైతే చాలా అంటే నిజంగా అమ్మాయిలు నిజంగా చెప్తున్నా, అబ్బాయిల జాలి దయ వీటి కోసం ఆలోచించకు. వాడు జాలి పడితే లొంగిపోదాం, వాడు పక్క తప్పుకొని ఇది కాదు. అబ్బాయి ప్రేమను సాధించండి, అబ్బాయి ఇచ్చే ధైర్యాన్ని తీసుకోండి, జాలితో ఆడద్దు. మీరు వాళ్ళు జాలి పడితే మేము ఆడదాం, కానీ మీరు నిన్న 2 రోజుల నుంచి కొడుకుల విషయంలో ఎంత రఫ్గా ఆడుతున్నారో అంతే రఫ్గా ఆడు, తోసి పడేస్తున్నావు. ఆ స్ట్రెంత్ చూపించి నీలో ఖచ్చితంగా నువ్వు టాప్ దాకా వస్తావు. హాయ్ అండి, బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఈ సీజన్ లో? పర్లేదు, చాలా బాగుంది. సీజన్ 7 కంటే కొంచెం పర్లేదు, కొంచెం ఎంటర్టైన్మెంటే కొంచెం తక్కువైంది అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో. ఓకే, కంటెస్టెంట్స్ ఎట్లా ఉన్నారు? పర్లేదు, బాగున్నారు. ఒక 3 మెంబర్స్ అయితే మంచిగా ఆడుతున్నారు, మిగతా అంతా కొంచెం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది హౌస్లో. ఈ వీక్ ఎక్స్ గేమ్ ఆడిపించారు కదా, కోడిగుడ్ల గేమ్, అది ఎట్లా ఉంది? ఎట్లా ఆడుతున్నారు అందరూ? లేదు, అగ్రెషన్ ఎక్కువ, అసలు టాస్క్ గేమ్ లెక్క ఆడట్లేదు. అక్కడ కూడా బిహేవియర్ మంచిగా చూపించడం లేదు. ఎవరు అగ్రెషన్ ఎవరు ఎక్కువ? పృథ్వీ ఒకటేనా? అమ్మాయిలో ఎవరు లేరా? అమ్మాయిలో యశస్వి చూసుకున్న అగ్రెషన్ లిమిట్లో ఉంటుందండి. మరి ఎక్కువ అగ్రెషన్ చూపిస్తే అది కూడా చెడుకే కారణం కదా. లేదా అంత అగ్రెషన్ చూస్తే ఇక పృథ్వీ మెయిన్. ఓకే, ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అనుకుంటాను. ఓకే, ఎందుకు మీకు పృథ్వీ గేమ్ నచ్చలేదా? లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. ఏదైనా డైలాగ్ ఏమైనా మాట్లాడడం కానీ అసలు ఎలాంటి లేదు కదా, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, వేస్ట్ అనిపిస్తుంది. సోనియా పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా ఉంది? నిఖిల్ కూడా ఉన్నాడు కదా మిడిల్లో. ఇప్పుడు నిఖిల్ కొంచెం పర్లేదు దూరం అయ్యాడు కదా. ఏమో ఆడిస్తుంది అక్క.
సోనియా వేస్ట్ గేమ్. సోనియాకి వస్తుందా అసలు గేమ్ ఆడడం, పాయింట్స్ అసలు మాట్లాడడం? గేమే లేదు, అసలు పాయింట్సే లేదు. ఎవరినెవరినో పాయింట్ అవుట్ చేయడమే తెలుసా ఆమెకి. క్యారెక్టర్ లేదు, యూజ్లెస్, మీ ఫ్యామిలీ ఇట్లా పెంచారా నిన్ను అని విష్ణుప్రియకి చెప్పడం ఎంత రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది ఇక బయట. అది చూసుకుంటే ఆమె చాలా రాంగ్ గేమ్. ఆమె నామినేషన్లో వచ్చిందో లేదో ఈ వీక్, నెక్స్ట్ వీక్ వచ్చినా కూడా వచ్చింది అనుకుంటా, కంపల్సరీ ఎలిమినేట్ అవుతుంది. యస్మి గౌడ్ ఓకే, అగ్రెషన్ కొంచెం బిహేవియర్ కొంచెం తేడాగా కనిపిస్తుంది ఎటు చూసినా. కాకపోతే కొంచెం మార్చుకుంటే ఎమోషనల్ పరంగా వెళ్తే మంచిది. అదే అగ్రెషన్ ఒకరిని తక్కువ చేసి చూడడం, నేనే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయితే అది కంపల్సరీ అది ఎవరికి నచ్చదు. అట్లా ప్రేరణ కూడా కొంచెం పర్లేదు ఆమె కూడా, కాకపోతే బిహేవియర్ పరంగా అంత మంచిగా లేదు కానీ లేదు, అంత గేమ్ ఏం కనబడట్లేదు. సింపతి గేమ్ ఆడుతున్నాడు, బట్ అది ఎక్కువ రోజులు ఉండదు. ఏదో పోయినసారి సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతితో వచ్చినట్టు ఏదో రైతులకు ఏదో చేస్తాడని గెలిపించాం, కానీ ఈసారి మణికంఠకి నాకు ఫ్యామిలీ ఉన్నారు, నాకు బరువు బాధ్యతలు వద్దు అని మళ్ళీ ఎవరిని సోనియాని నాకు హగ్ ఇస్తారా అని అడగటం, ఇదంతా వేస్ట్. లేదు, కొన్ని రోజులే, కొన్ని 2 వీక్స్ అంతే. విష్ణుప్రియ ఓకే, గ్రేట్ఫుల్, మంచిగానే గేమ్ ఆడుతుంది, మంచిగానే ఉంటుంది. పృథ్వీ అనుకుంటున్నా నేనైతే. పృథ్వీ ఉన్నాడు. ఆదిత్య ఏమైనా గేమ్ ఇంప్రూవ్ అయిందా? గేమ్ ఇంప్రూవ్ కాలే అంటే మనము ఒక జాబ్ చేస్తే అడ్జస్ట్మెంట్ అని అంటాం కదా, అట్లా అడ్జస్ట్ అవుతున్నాడు హౌస్లో. ఏదో నార్మల్గా పైకి పృథ్వీ వద్దు, నిఖిల్ వద్దు అని చెప్తూ, వద్దు అనే కాడికి ఎందుకు, నువ్వే వెళ్ళి ఆపొచ్చు కదా, నువ్వు గేమ్ ఆడొచ్చు కదా, నీకు శక్తి బలం ఉంది కదా. అయినా అట్లా ఆపడానికే ఆడుతున్నాడు. ఓకే, 2 క్లాన్స్లో ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు? 2 క్లాన్స్లో అండ్ నిఖిల్ అండ్ నబిల్ వేరే లెవెల్ గేమ్ మంచిగా ఆడుతున్నాడు. ఆయన ఎలిమినేట్ చేయడం జరిగింది గేమ్ ఆడకుండా, అంటే వాళ్ళు టాస్క్ గెలవడం వల్ల. నబిల్ మంచిగా ఆడుతున్నాడు. కిరాక్ సీత ఎలా ఆడుతుంది? మంచి గేమ్. నేను ఎక్కువ ఓటు ఆమెగా చేస్తున్నా. కిరాక్ సీత మంచిగా ఆడుతుంది, మంచిగా ఎమోషనల్గా. నైనిక అంత కనబడట్లేదు గేమ్లో, ఏదో సేఫ్ గేమ్ నార్మల్గా ఆడుతుంది అంతే. టాప్ 5 నబిల్, కిరాక్ సీత, నిఖిల్ అండ్ విష్ణుప్రియ. ఇంకో ప్లేస్ ఇస్తే మణికంఠ, యస్మి గౌడ అంత చెప్పలేము. ఆమె ఒక్కొక్కసారి లేదు రాదు. ఆయన విగ్గు తీసేసి పెట్టడం హైలైట్ ఉంది కదా. లేదు, అది కూడా సింపతి గేమ్ లెక్కనే అనిపిస్తుంది. అంటే రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఫక్ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. పెద్ద అది బ్యాడ్ ప్రొటెక్ట్ అవుతుంది ఇక బయట. ప్రతి సీజన్ కంటే ఈ సీజన్ బాగా హగ్గులు కిస్సులు ఎక్కువైపోయాయి, గేమ్ తక్కువ ఉంది, హగ్గులు కిస్సెస్ ఎక్కువైపోయాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు అలా అనిపిస్తుందా? అది నిజమే, అందరూ హగ్ అడుగుతున్నారు, ఎమ్మటే గొడవ పడి ఎమ్మటే హగ్. అది చాలా బ్యాడ్, అది అట్లా ఉండద్దు. ఏదో గొడవ పడి ఎమ్మటే హగ్ అడిగితే అక్కడే మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు బయట జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళు గొడవ పడితేనే మనకి చూడాలనిపిస్తుంది కదా, అదే మంచిగా అనిపిస్తుంది. కానీ అది మంచిగా ఉండదు అట్లా హగ్, మొత్తం వేస్ట్. నిన్న జరిగిన గేమ్లో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు అంటే ఏం చెప్తారు? అమ్మాయి వర్సెస్ అబ్బాయిలు, యశస్వి అండ్ ప్రేరణ 2 నెంబర్స్ మంచిగా ఆడారు వీళ్ళు. అమ్మాయి వీళ్ళలో అబ్బాయి ఉన్నా కూడా అబ్బాయి అంత ఆడట్లేదు. వాళ్ళ చీఫ్ అబ్బాయి ఉన్నా కానీ అబ్బాయి కూడా మంచిగా ఆడట్లేదు. ఏదో అబ్బాయి ఎందుకు తగ్గిపోయాడు ఈ టాస్క్ వచ్చాక? ఎందుకు ఏమో తెలియదు, అసలు ఆయన గేమే లేదు. ఆయన సేఫ్ గేమర్గా ఆడుతున్నాడు అంతే. వేరే వాళ్ళ గురించి చెప్పడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అంతేగాని ఆయన అంతటా ఓన్గా ఏం మాట్లాడట్లేదు. పెద్దగా ఓన్ డైలాగ్స్ కూడా ఏం లేవు. ఏదైనా అంటే మళ్ళీ బిగ్ బాస్కి ఎదురు చెప్పడం అలాంటివి చేస్తుండు. ఆమె ఏమో ఇక డైలాగ్ అని అనుకోవచ్చు, కానీ అది బయట మామూలుగానే కనబడుతుంది.